రాముడి యొక్క పేరుందా ఉంగరం మీద. ప్రభువు యొక్క అధికార చిహ్నం ఏది అంటే తన పేరు కలిగినటువంటి ఉంగరమే తనకి అధికార ముద్ర. రాముడికి రాజ్యం మీద అధికారం ఉంది. రాముడు అధికారం విడిచిపెట్టేలేదు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడంతే తప్ప రాముడికి రాజ్యం మీద అధికారం పోయింది అనడానికి అవకాశం లేదు. కారణం, భరతుడు వచ్చి అరణ్యంలో రాముడి కాళ్ల మీద పడి మళ్ళీ వచ్చి రాజ్యం ఏలమన్నాడు. ఎవరు అరణ్యవాసం చెయ్యమని నాకు చెప్పారో ఆ నాన్నగారు ఇవాళ లేరు. మళ్ళీ నన్ను వెనక్కి రమ్మడానికి నువ్వెవరు నన్ను రమ్మడానికి? నేను మాటిచ్చింది నాన్నగారికి, మళ్ళీ వచ్చి అనడానికి అధికారం నాన్నగారిది. ఆయన ఇప్పుడు శరీరంతో లేరు. సత్యమేవేశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. పుల్లు మాటలు ఉండవు రాముడితో మాట్లాడితే. రాముడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాభారతంలో ధర్మరాజు గారు మాట్లాడిన అమాయకుడు అనుకుంటాం. అమ్మ బాబో, ధర్మరాజు గారు చదరంగంలో పందెంలో ఏదో ఎత్తులేస్తారే, ఆ 150 ఎత్తుల తర్వాత ఎత్తుని ఆలోచించి ఇప్పుడు మాట్లాడతాడు ధర్మరాజు గారు. అంత తెలివైనవాడు. రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఏదైనా మాట్లాడితే అది వినా మార్గం ఇంకోటి ఉండదు. అలా ఉంటాయి ఆయన మాటలు, అంత నిశ్చితంగా ఉంటాయి. ఎందుకని అంటే ధర్మం అన్న పడికట్టులో మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు, నాన్నగారి మాట ప్రకారం అరణ్యంలో ఉన్నాను. అరణ్యంలో ఉన్నాను కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు నేను పరిపాలకుణ్ణి. అందుకు వాలిని సంహారం చేశాడు ధర్మం తప్పితే. నువ్వు అయోధ్యలో మనుష్యులకి ప్రభువువి. 14 ఏళ్ళు అయిపోయి తిరిగి వచ్చిన తరువాత అప్పుడు నేను రాజ్య పరిపాలన చేస్తాను. తాను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు కాబట్టి తన నామంతో కూడుకున్నటువంటి ఉంగరం ఆయన చేతికుంటుంది. 2, శ్రీరామనామాంకితమైన ఉంగరము అన్నప్పుడు అది ప్రభుముద్రికయే. అలా రాజులు ఎందుకు పెట్టుకుంటారు అంటే ప్రభుముద్రికగానే దగ్గరుంచుకుంటారు. 2, రాముడు రాజ్యాధికారం విడిచిపెట్టలేదు అనడానికి ఉదాహరణకి ప్రబల సాక్ష్యం ఎక్కడుంది అంటే సీతమ్మ తల్లి రాజపత్నిగా వెళ్ళింది రాముడితో. అందుకే మహాధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు అక్కడ నిలబడ్డాడు. నిలబడి కైకమ్మ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సీతమ్మ తల్లికి నారచీర కట్టి పంపమంది. వశిష్ఠుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఏమనుకుంటున్నావో కైకమ్మ, నేను తీర్పు చెప్తానన్నాడు. దశరథ మహారాజు గారు లేచి ఒక మాట అన్నాడు, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను. రాముడి వెంట సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడు 7 రోజులు పెట్టుకోవలసినటువంటి 7 వారాల నగలు, అరణ్యంలో ఉన్నంత కాలం కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టములు ఇచ్చి పంపండి నా ఆజ్ఞ అన్నాడు. రాజపత్నిగా వెళ్ళింది కానీ రాముడు కేవలం ఏదో మునివృత్తితో 14 ఏళ్ళు ఉంటానన్నాడు కాబట్టి అలా వెళ్ళాడు జటాచూటంతో. తప్పించి ఆయన ఏదో అన్నీ విడిచిపెట్టేసి వానప్రస్థానికి వెళ్ళినట్టు వెళ్ళలేదు. అందుకే ఆయన యందు రాజ్యాధికారం ఉన్నది కాబట్టి స్వనామాం కోపశోభితం. దాన్ని అంగుళీయం అభిజ్ఞానం, అది అభిజ్ఞానం. ఎంతంత పెద్ద పెద్ద మాటలు వేస్తారండి. అది గుర్తు. దేనికి గుర్తు? అంగుళీయం అభిజ్ఞానం. ఆ ఉంగరము గుర్తు సుమా హనుమ. దేనికి? రాజపుత్రాహ పరంతప రాముడు ఇచ్చాడు. దేనికి గుర్తుగా ఇచ్చాడు? ఆయన అన్నాడు చెప్పినప్పుడు, ఇది నువ్వు సీతమ్మకి ఇచ్చినప్పుడు సీతమ్మ నిన్ను నమ్ముతుంది నా పనుపునొచ్చావని అన్నాడు. రాముడి పనుపు హనుమ వచ్చారు అని నమ్మింది, అంతేనా దాని అర్థం? కాదు. అధికార ముద్ర వచ్చింది అంటే అధికారి కూడా వస్తున్నాడు అని గుర్తు. రాముడు వస్తున్నాడు వెనకాతల అనడానికి గుర్తు రామనామాంకితమైన ఉంగరం వెళ్ళడం. అందుకే ఆ ఉంగరం చేతిలో పడగానే గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార విభసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా భర్త వచ్చేస్తే సిగ్గుపడిపోయి కులకాంత ఎలా ఎర్రపడిపోతుందో అలా ఎర్ర అయిపోయింది సీతమ్మ ముఖం. అంత ఉపశాంతినివ్వగలిగినటువంటి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని రామచంద్రమూర్తి ఒక్క హనుమ చేతిలోనే ఉంచారు అంటే ఎంతగా ప్రభువు యొక్క విశ్వాసాన్ని, ఎంతగా రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని హనుమ చూరగొన్నవారో మీరు అర్థం చేసుకోండి. కేవలం రామభక్తుడు అంటే భజన చేస్తూ కూర్చుంటారని అనుకోకండి. ఆయన యందు అంతటి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.